హాయ్ గైస్, ఫస్ట్ అయితే వీసాస్ గురించి చెప్తాను. F1 వీసా అండ్ H1B వీసా మాత్రం క్లారిటీగా చెప్తాను. F1 వీసా అంటే స్టూడెంట్ వీసా, అంటే ఇండియా నుంచి కావచ్చు, పాకిస్తాన్ నుంచి కావచ్చు, స్టూడెంట్స్ మాస్టర్స్ చేయడానికి యూఎస్ఏకి వస్తారు. దానికైతే F1 వీసా కావాలి. అండ్ ఆల్మోస్ట్ 2023 ఆగస్టులో అయితే 2 lakh మెంబర్స్ అయితే యూఎస్కి వచ్చారు మాస్టర్స్ చేయడానికి. అండ్ కంపేర్డ్ టు 2017 నుంచి 2019 వరకు ఇట్ వాస్ జస్ట్ లైక్ 40-50,000. అండ్ ఓవరాల్ చూసుకుంటే ఒక 1 lakh వచ్చింటారు అంతే. సో ఈ నంబర్ పెరగడం వల్ల అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అండ్ రిగార్డింగ్ జాబ్స్ ఇన్ యూఎస్ఏ, దీని గురించి కూడా చెప్తాను. సో ఇప్పుడు నీ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు 2 months గ్యాప్ అయితే ఉంటుంది. ఆ 2 months గ్యాప్లో నువ్వు ఓపీటీకి అప్లై చేసుకోవాలి. అప్పుడు నీకు ఈఏడి కార్డ్ అని ఇస్తారు. 60 daysలో అప్లై చేసుకోవాలి. సో అది నువ్వు ఒక 50th డేకి అప్లై చేసుకున్నావు అనుకో, అప్పటి నుంచి నీకు 90 days ఉంటుంది అనమాట జాబ్ ఫైండ్ అవుట్ చేయడానికి, విచ్ ఈస్ అన్ఎంప్లాయిడ్ డేస్ అంటారు ఆడ. సో 90 daysలో నువ్వు లింక్డ్ఇన్లో అప్లై చేసుకుంటూనే ఉండాలి. అండ్ నువ్వు అప్లై చేసుకుంటూ వస్తే నీకు కాల్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ క్రాక్ చేసి షుడ్ గెట్ ఎ జాబ్. సో అట్లా నీకు జాబ్ వస్తుంది. సో ఆ 90 daysలో నీకు జాబ్ రాకపోతే నువ్వు లీగల్గా అయితే ఉండాల్సిన అవసరం లేదు. బట్ ఇల్లీగల్గా అయితే నువ్వు ఫేక్ పేరోల్ ద్వారా ఉండొచ్చు. కన్సల్టెన్సీని కనెక్ట్ అయ్యి ఫేక్ పేరోల్ ద్వారా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అండ్ ఈ 90 daysలో మీకు జాబ్ వచ్చి పొరపాటున ఏ రిసెషన్ వల్ల దేనివల్ల కంపెనీ తీసేసింది అనుకోండి. సో అప్పుడు మీరు ఏమవుతుందంటే మీకు నంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ డేస్ చెప్పండి చూడు, 90 days. ఒకవేళ మీ 60th డేకి వచ్చింది అనుకోండి జాబు, మీకు 90 days మైనస్ 60 days 30 days మాత్రమే ఉంటుంది మీకు ఈ జాబ్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈ 90 daysని చాలా బాగా యూస్ చేసుకోవాలి, అప్పుడు మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ రిగార్డింగ్ H1B వీసాస్, H1B వీసాస్ అయితే లాటరీ బేస్డ్ ఉంటుంది, అది మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ తెలియంది ఏంటంటే చాలామంది 85,000 సీట్స్ ఉంటాయి కదా H1Bవి, మాకు క్లిక్ అవుతుంది అనుకుంటారు. కానీ మాస్టర్స్కి మాత్రం 20,000 సీట్స్ మాత్రమే ఉంటాయి H1Bవి. 65,000 మిగతా లైక్ ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు యూఎస్కి రావాలంటే H1Bకి అలా అప్లై చేస్తారు. 20,000 మాత్రమే మాస్టర్స్ స్టూడెంట్స్కి H1B వీసా ఇస్తారు. అది మీరు క్లిక్ అవ్వాలి, లాటరీ బేస్డ్. ప్రతి ఇయర్ 20,000 అట్లా లాటరీ బేస్డ్గా తీస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ప్రాబ్లమ్ మీ నేమ్ అయితే క్లిక్ అవ్వదు. మీ నేమ్ క్లిక్ అయినప్పుడు 3 years ఇట్లా లాటరీ బేస్డ్గా తీస్తూ ఉండి ఏదో ఒక రోజు క్లిక్ అవుతుంది అనుకుంటారు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ అదైతే జరగదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కంపెనీస్ ఏం చేస్తాయంటే, మేము మీకు H1B స్పాన్సర్షిప్ చేయలేము, మీ కంపెనీ వేరే కంట్రీలో ఉంది, ఆ కంట్రీకి వెళ్ళిపోండి అని చెప్తారు. సో అలానే వెళ్ళిపోతారు. అది ఒక మంచి పాసిబిలిటీ, అదొక్కటే పాసిబుల్ వే అన్నమాట. ఓకే, సో అలా జరగకపోయింది అనుకోండి, మీరు లీగల్గా అయితే 3 years వరకే వర్క్ చేసి తర్వాత వెళ్ళిపోవాలి. ఇల్లీగల్గా అయితే ఎట్లైనా చేసుకోవచ్చు. సో ఇదంతా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది కాబట్టి యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఫీల్డ్. ఐటీ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా 3 years అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇలా చేసినట్టయితేనే మీరు మాస్టర్స్కి ప్రిఫర్ చేయండి, లేకపోతే గెయిన్ సమ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ ఫీల్డ్ అండ్ దెన్ యూ కెన్ గో టు యూఎస్ఏ ఫర్ మాస్టర్స్. అదే ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా నీకు స్కిల్ కావాలి కదా అక్కడ క్రాక్ చేయడానికి, అందుకనే. సో దిస్ ఈజ్ H1B అండ్ F1 వీసాస్ గురించి. సో గ్రీన్ కార్డ్ సిటిజన్షిప్ అయితే అసలు రాదు, 20 years పడుతుంది. సో మీకు H1B క్లిక్ కూడా కాదు, కానీ మీరు జాబ్ మాత్రం తెచ్చుకోవచ్చు విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ ఒకడైతే ఒక జూనియర్ డెవలపర్ రోల్కి అప్లై చేస్తే వాడికి కాల్ చేసినప్పుడు ఏమడిగారు తెలుసా, నీకు F1 స్టేటస్ ఉంది కదా, మేము మీకు ఎలా ఇవ్వగలము, H1B ఉండాలా అని చెప్పారనమాట. అలాగా ఒక 5,000 అప్లికెంట్స్ చేస్తే వాడికి ఒక కాల్ వచ్చింది. 5 years ఎక్స్పీరియన్స్ వాడికి ఒక ఫీల్డ్లో. సో అది సిచ్యువేషన్ అయితే అట్లుంది. ఒక ఓపెనింగ్కి చాలామంది అప్లై చేస్తున్నారు కాబట్టి చాలా అప్లికెంట్స్ అయితే చేయాల్సింది మీరే. సో అట్లా 2,000-5,000 అప్లికెంట్స్ చేస్తే వస్తాయి. ఇంకా మీకు ఈ రెఫరల్స్ అక్కడ కూడా మీకు యూఎస్లో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అది చేయొచ్చు. సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, అప్పుడే మీ రెజ్యూమేస్ కొంచెం బాగుంటుంది. మీరు ఊరికే 2 years ఎక్స్పీరియన్స్ 1 year ఎక్స్పీరియన్స్ దాంతో పోయినారు అనుకోండి, మీకు కొంచెం డిఫికల్టీ అవుతుంది, ఈజీ అయితే కాదు. సో కొంచెం మీ పర్టికులర్ ఫీల్డ్లో
ఆ పర్టికులర్ సిటీస్లో బాగా ఆలోచించుకొని మీ ఏ యూనివర్సిటీకి పోతున్నారు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత. న్యూయార్క్లో అయితే 1 lakh పర్ మంత్ అవుతుంది విత్ గ్రోసరీస్. కానీ మిజోరీ లాంటి స్టేట్స్ అయితే దాంట్లో 40,000 50,000 అవుతుంది పర్ మంత్. ఇలా కూడా ఆలోచించండి. సో మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ బేస్ చేసుకొని మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అక్కడ, వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఉండడం మంచిది. మీకు రెంట్ కూడా బాగా మేనేజ్ అవుతుంది. ఇలా అన్నీ ఆలోచించి ఏ సిటీ అయితే బెటరు, ఏ యూనివర్సిటీ అయితే బెటరు అవన్నీ ఆలోచించి ఎక్స్పీరియన్స్ ఉండి వస్తే బెటర్. లేకపోతే ఎట్లా పడితే అట్లా రాకండి. మా ఫ్రెండ్ అయితే ఇలా చెప్పాడు, సిచ్యువేషన్ అక్కడ కాంపిటీషన్ అక్కడ ఎక్కువ ఉంది, సిచ్యువేషన్ కాదు కానీ కాంపిటీషన్ అక్కడ ఎక్కువ ఉంది. ఒక అప్లికెంట్కి 5,000, ఒక ఓపెనింగ్కి అయితే 5,000 అప్లికెంట్స్ ఉంటారు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కొంచెం పై ఎత్తుంటుంది, లేకపోతే కొంచెం ఆలోచించుకొని పోండి అంతే. బై.